దేవుడు మానవుడితో మొట్టమొదటిగా మాట్లాడుకుంటూ వచ్చేవాడు. తరువాత దేవుడు దైవజనుడితో మాట్లాడుకుంటూ వచ్చేవాడు. తరువాత దేవుడు న్యాయాధిపతులని నియమించుకుంటూ వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథంలో 14 మంది న్యాయాధిపతులు మనకి కనబడతారు. ఒకసారి ఈ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. వారి యొక్క పేరును చదువుకుంటూ వద్దాం. రండి. న్యాయాధిపతులు రాసిన గ్రంథము మొదటి న్యాయాధిపతులు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజీ యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకుడిగా ఇశ్రాయేలు వరకు నియమించెను. వారిని రక్షించును. యెహోవా ఆత్మతన మీదకి వచ్చును కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. మొదటి న్యాయాధిపతి ఏ పేరు? ఒత్నీయేలు. 2 ఇశ్రాయేలుకు రెండో న్యాయాధిపతి. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అదే అధ్యాయము 14వ వచనము. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడు గెరా కుమారుడు యెహూదును రక్షకునిగా నియమించెను. చాలు. రెండో న్యాయాధిపతి యెహూదు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. రెండో న్యాయాధిపతి యెహూదు. మూడో న్యాయాధిపతి అదే అధ్యాయము 30వ వచనము. అదే అధ్యాయం. అతని తర్వాత సంగారు న్యాయాధిపతి. మూడో న్యాయాధిపతి సంగారు. మూడో న్యాయాధిపతి ఎవరు? సంగారు. 1 ఒత్నీయేలు న్యాయాధిపతి, 2 యెహూదు న్యాయాధిపతి, 3 సంగారు న్యాయాధిపతి, 4 దేవుని యొక్క మాటలు చదువుతాను. న్యాయాధిపతి రాసిన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆ కాలమున భార్య దెబోరు ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. 4 దెబోరా. 4 ఎవరు? దెబోరా న్యాయాధిపతిగా ఉండెను. ఇప్పుడు ఎంతమంది? 4 న్యాయాధిపతులు. 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 5 న్యాయాధిపతి. ఇశ్రాయేలుకు 5వ న్యాయాధిపతి. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అభియజీయుడైన యెహోషువకు కలిగిన వప్రాలోని హస్తక వృక్షము కింద కూర్చుని యావాసు కుమారుడైన గిద్యోను 5వ న్యాయాధిపతి. ఎవరైనా? గిద్యోను ఇశ్రాయేలుకు ఎన్నో న్యాయాధిపతి? 5వ న్యాయాధిపతి. గిద్యోను కాలంలో సంవత్సరంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశము నెమ్మదిగా ఉండేను. ఎక్కడ మాట? న్యాయాధిపతులు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనము. న్యాయాధిపతులు రాసిన గ్రంథము మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా. ఇది ఎన్నో న్యాయాధిపతి? 5. ఎన్నో న్యాయాధిపతి? 5. 6 దేవునికి మాటలు చదువుతున్నాను. 9వ అధ్యాయము 22వ వచనం. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. 6వ న్యాయాధిపతి అబీమెలెకు.
ఎవరు? అభిమేలెకు. 7 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 7 న్యాయాధిపతి. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. 10వ అధ్యాయం మొదటి వచనం. అబీమెలెకును తరువాత ఇషాకు గోత్రికుడైన దోదు మనవడును కుమారుడైన తోలా న్యాయాధిపతి. 7వ న్యాయాధిపతి తోలా. ఎవరు? తోలా. 8వ న్యాయాధిపతిని చదువుతున్నాను. అదే అధ్యాయము 3వ వచనము. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడెను. 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. యాయీరు ఎన్నో న్యాయాధిపతి? 8వ న్యాయాధిపతి ఎవరు? యాయీరు. 8వ న్యాయాధిపతి. 9 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 11వ అధ్యాయం న్యాయాధిపతులు రాసిన గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనము. ఎవరట? యెఫ్తా న్యాయాధిపతి. ఎక్కడ ఉంది ఈ మాట? 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. ఎన్నో ఆయన? 9. 10 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 12వ అధ్యాయము 8వ వచనము. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్షాను న్యాయాధిపతి. ఈయన 10. 11వ వచనాన్ని చదువుతున్నాను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి? 11 న్యాయాధిపతి. 12వ న్యాయాధిపతి. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. అతని తరువాత గిల్లేలు కుమారుడకు అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను. ఎన్నో న్యాయాధిపతి? 12. ఎన్నో న్యాయాధిపతి? 12. లాస్ట్ న్యాయాధిపతి గ్రంథంలో లాస్ట్ న్యాయాధిపతి సంశయం. 13వ అధ్యాయము. 13వ అధ్యాయమేనా లేక 14వ అధ్యాయము మొదటి వచ్చిన సంశయం. ఎవరు? చివరి న్యాయాధిపతి ఎవరైనా ఉన్నారంటే సంశయం. న్యాయాధిపతుల గ్రంథంలో ఎంతమంది న్యాయాధిపతులు? 13 మంది న్యాయాధిపతులు. ఎంతమంది న్యాయాధిపతులు? 13 న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నట్టు న్యాయాధిపతులు. న్యాయాధిపతులను ఎందుకు ఇచ్చేవాడు అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని యొక్క సన్నిధి నుండి దూరమైపోతూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో వీరికి న్యాయము చేకూర్చడానికి కొరకే, వీరి సమస్యలను చెప్పుకోవడానికి కొరకే, వీరి సమస్యలను తీర్చడానికి కొరకే వీరి పక్షాన ఒక న్యాయాధిపతిని దేవుడు ఏం చేసేవాడు? నియమించేవాడు. మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఏం పేరు చెప్పాను? ఒత్నియేలు. 2వ ఆయన పేరు యెహూదు. 3వ ఆయన పేరు షమ్గారు. 4వ ఆయన పేరు దెబోరా. 5వ ఆయన పేరు 6వ ఆయన పేరు అబీమెలెకు. 7వ ఆయన పేరు 8వ ఆయన పేరు 9 10 11 12 13. ఈ 13లో 12 మంది మాత్రమే దేవుని చేత న్యాయాధిపతులుగా ఎన్నిక చేయబడినవారు. ఒక ఆయన కాడు, ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి కానీ ఆ మనుషులందరూ కలిసి అతన్ని న్యాయాధిపతిగా నియమించారు. 6వ వాడైన అబీమెలెకు. 6వ వాడైన అబీమెలెకు ఎవరి చేత న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడ్డాడు? మనుషుల చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు.
ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. 12 మంది దేవుని చేత ఎన్నిక చేయబడినట్టు వారు, ఒక వ్యక్తి మనుషుల చేత ఎన్నిక చేయబడినట్టు వ్యక్తి. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో 11 న్యాయాధిపతుల్లో ఒక్క న్యాయాధిపతి యొక్క విధానాన్ని చూద్దాం. అప్పుడు ప్రభు బలంలోకి వెళ్ళిపోదాం. రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి. దేవుని యొక్క మాటలు చదువుకుంటాను. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనము. గిలాది వాడైన యెఫ్తా అనే న్యాయాధిపతి వరకు మనం చదువుతున్నాం. ఎవరైనా యెఫ్తా 13 న్యాయాధిపతులలో 12 మంది దేవుని చేత ఎన్నిక చేయబడినట్టు వారు, ఒక మనుషుడు చేత ఎన్నిక చేయబడినట్టు వారు. అందులో యెఫ్తా ఎన్నో వాడనంటే 9వ న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి? 9వ న్యాయాధిపతి. 13 న్యాయాధిపతులు చదువుకుంటూ వచ్చాయి కదా న్యాయాధిపతుల గ్రంథంలో. అందులో యెఫ్తా 9వ వాడు. 9వ వాడైన యెఫ్తా న్యాయాధిపతి అని యెఫ్తా ఎటువంటి వాడంటే నెంబర్ 1 అనుకున్నాం, పరాక్రమం గల బలాఢ్యుడు అని. ఎటువంటి బలాఢ్యుడట? పరాక్రమము గల బలాఢ్యుడు. న్యాయాధిపతికి ఉండవలసిన ఆ మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే పరాక్రమం ఉండాల. షోల్జర్ ఉంటాడు, అతడు యుద్ధానికి ముందుంటాడు అనుకుంటాడు. అంతేగాని అందరూ మీరు ముందు వెళ్ళండి, తర్వాత నేను వెనక్కి వస్తాను, అలాగే అవ్వదు. మిలిటరీ యొక్క కమాండర్ ఉంటాడు కదా, ఆయన యుద్ధంలో అతనికి ఏంటి తెలుసానంటే నైపుణ్యత తెలుసు. యుద్ధం యొక్క నైపుణ్యత తెలుసు. ఈ సైన్యానికి, ఈ మిలిటరీ, ఆర్మీ, నేవీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ పొందిన తర్వాత ఆ విషయాలు పోలీసులైనా సరే ఆ విషయాలు మళ్ళీ బయటకు వచ్చి చెప్పకూడదు. అది రహస్యంగానే ఉంటారు. అది దేశానికి సంబంధించిన విషయాలు. అంతేగాని పోలీసు నాకు ఇలాగా ఇవ్వమన్నారు, ఇలాగా అవేగం బయటనే చెప్పకూడదు. దేశం యొక్క రహస్యాలు బయట ప్రజలకు ఎప్పుడు కూడా తెలియకూడదు, ఇప్పుడు చెప్పకూడదు. వాళ్ళే కాదు, మా సీఎం దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఎవరంటారు ఆయన్ని? ఆయన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏకమైనది తెలుసు. ఆయన బయటపడకూడదు. ఆయన అలాగా అది రహస్యంగానే వచ్చారు. వీడియో వచ్చి ఆయన అడుగుతుంటుంది కానీ ఆయన చెప్పకూడదు. కొన్ని చెప్పకూడదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 9వ న్యాయాధిపతి అయిన యెఫ్తా కొరకు బైబిల్ ఏమని చెప్తుందంటే అతడు పరాక్రమ గల బలాఢ్యుడు. ఒక న్యాయాధిపతి కొరకు దేవదూత అలాగే చెప్పింది. ఒక మాట చదువుతున్నాను. అతడి కొరకు ఇలాగ చెప్పింది. 6వ అధ్యాయము దేవుని మాటలు చదువుతున్నాను. 6వ అధ్యాయం 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా, గిద్యోనికి పని చెప్తుంది. ఎవరు చెప్తుంది? గిద్యోనికి. ఏ బలాఢ్యుడు? పరాక్రమ గల బలాఢ్యుడు. సామాన్యమైన బలము కాదు, పరాక్రమము గల బలము. కాబట్టి క్రైస్తవ యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రభువు కొరకు పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా ప్రభు కొరకు ఏమవ్వాలి? నిలవబడాలి. ఎందుకు ప్రభు కొరకు పరాక్రమ గల బలాఢ్యుడిగా నిలవబడాలి? మనము పోరాడుతున్నది ఇటువంటి మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మనము పోరాడినది మనుషులతో కాదు, ప్రస్తుత సంబంధముకు దురాత్మల సమూహములతో మనము ఆకాశ మండల నాదులతో మనం ఏం చేస్తున్నాం? మనము పోరాడి
చేస్తున్నాం? పోరాటం. పోరాటం. ఎలాగ పోరాటం? గనపట్టుకునే. ఎలాగ పోరాటం? ప్రార్థనలో పోరాటం. ప్రార్థనలో పోరాటం. ఆత్మీయ జీవితంలో పోరాటం. బోధలో పోరాటం. బైబిల్లో మంచి మాట రాయబడి ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం చదువునానా? యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఎన్నిసార్లు అప్పగింపబడిన బోధ? దేని కొరకు పోరాడాలా? బోధ నిమిత్తం పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. అది అపోస్తుల బోధ. అపోస్తుల కార్యములు 42వ వచనంలో అపోస్తుల బోధ యందు బోధ. ఏది బోధ? బోధ లేదు. భూమి మీద ఏట్లేదు. దేవుని బోధ లేదు. ఏ బోధ లేదు? దేవుని బోధ లేదు. ఏ బోధ లేదు? దేవుని బోధ. ఏ బోధ లేదు? దేవుని బోధ లేదు. ఏ బోధ ఉంది? మానవుని యొక్క బోధ. దెయ్యపు బోధ. దెయ్యముల బోధ అని వారు లక్ష్యం ఉంచారట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతానా? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువునా? మొదటి పత్రిక 4వ దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోయారు. ఏ బోధ అది? ఏ బోధనైనా? పరిశుద్ధులకు అప్పగింపబడిన అపోస్తలుల బోధ కాదు. ఏ బోధ? యేసు నీ కొరకు వచ్చాడు. కాలు దగ్గర కట్టాడు. ఒకడేమో ఇది రాస్తాడు. అవును. అటు ఇటు మౌతు కొట్టుకొని ఇటు డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుందంటే చక్కబడుతుంది. బోధలో నిల్చున్నారా? బోధలో నిల్చున్నారా? బోధలో నిల్చుండకపోతే దెయ్యాలు వచ్చి బోధిస్తాయి. దెయ్యాలు వేదాలు వచ్చి బోధిస్తాయి. బోధిస్తే ఎక్కడ లేదంటారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను దేవుని బోధించిందండి బోధ. పైకొచ్చి సంఘం పేరు చెప్తుంటాం. ఏ సంఘం పేరు? గొప్ప. ఊరు పేరేంటి? పేరు మాత్రం చాలా పెద్ద పేరే చెప్తాను. ఏ బోధలో నిలుచున్నా? ఏ బోధ అది? నువ్వు అన్వయిస్తున్న బోధ, నువ్వు అనుసరిస్తున్న బోధ, నువ్వు నడుస్తున్న బోధ ఏ బోధ కూడా కాదు. ఏ బోధ కూడా ఏ బోధ అసలు నిలబడినా నువ్వు పరక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిలబడాలి. ప్రభు దగ్గర నిలబడినప్పుడు సామాన్యమైనటువంటి వాడు వేటి ఎలా నిలబడతాము? లోకాసు వార్త 36వ వచనంలోని జరుగుబోవిండాలని తప్పించుకున్నట్లు మనుషు కుమారుని ఎదుట మీరు శక్తి గలవారని నిలబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన. చాలు. పరక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిలబడాలంటే ఏముండాలా? ప్రార్థన. ప్రార్థన శక్తి. ప్రార్థనలో ఏముంది? శక్తి. బోధలో శక్తి ఉంది. ప్రార్థనలో శక్తి ఉంది. బోధలో నిలబడాలి. ప్రార్థనలో నిలబడాలి. పైకి చెప్తున్నాం చాలా విషయాలు. న్యాయాధిపతి అని ఎత్తకున్న మొట్టమొదటి గుణం ఏంటంటే పరక్రమం కలిగిన బలాఢ్యుడు అని అడిగింది. 1. 2 అక్కడ
ఇక్కడ ఆగిపోతున్నాను, ఎందుకంటే మనకు సమయం తక్కువ కాబట్టి. రెండు దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానంగా